యూకేలో మెగాస్టార్ సందడి పెద్దికే ప్రిఫరెన్స్ ఇస్తున్న చరణ్ టీం ఏప్రిల్లో పోటీ పడనున్న ఓజీ రాజాసాబ్ క్రేజీ మల్టీ స్టారర్ తీసేందుకు ప్లాన్ చేస్తున్న దిల్ రాజు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో ఘనంగా సత్కరించారు. 40 దశాబ్దాల సినీ సేవలకు మెగాస్టార్ కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది యూకే ప్రభుత్వం. ఓజీ బ్లాస్ట్ ఇక విధ్వంసానికి సిద్ధం కండి అంటూ ఓజీ టీజర్ అప్డేట్ కు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ టీజర్ ను ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది టీం. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న మూవీ రాజాసాబ్. ఈ మూవీ టీజర్ వచ్చే ఉగాది రోజు రిలీజ్ చేస్తారంటూ టాక్ నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతోన్న RC16 మూవీకి పెద్ది టైటిల్ దాదాపు ఫిక్స్ చేశారని, ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని న్యూస్. దిల్ రాజు, మార్కో ఫేమ్ డైరెక్టర్ హనీష్ అదేనితో ఓ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కించే ఛాన్స్ ఉంది. మార్కో మూవీ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. న్యాచురల్ స్టార్ నాని అప్కమింగ్ మూవీ హిట్ 3 నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ నెల 24న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న బాలీవుడ్ మూవీ జాట్ నుంచి వినీత్ కుమార్ సింగ్ రోల్ రివీల్ చేశారు మేకర్స్. మూవీ ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకొస్తోంది. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ సింగిల్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్ కాబోతోంది.